నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందించిన ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడి. గత ప్రభుత్వం వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇకపై 14 రోజులు ప్రజల మధ్య ఉంటానని స్పష్టం. మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దని సూచించిన సిపి రాజశేఖర్ బాబు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదానికి గురి కావద్దని హెచ్చరిక. మంగళవారం ఉదయం 25వ డివిజన్ సీతారాంపురం రావిచెట్టు సెంటర్ 36వ రామకోటి మైదానం గుడి పక్కన వీధి, పాపట్లవారి వీధి మరియు 32వ డివిజన్ శాంతినగర్ 2వ లైన్ గ్రంథాలయం వద్ద పెన్షన్దారుల ఇంటి వద్దకే వెళ్లి వృద్ధాప్య, వితంతు, వికలాంగ మరియు ఆరోగ్యం నిమిత్తం ఇచ్చేటువంటి పెన్షన్ల నగదును లబ్ధిదారులకు ప్రభుత్వ వీప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేశామన్నారు. 63,77,943 మందికి పెన్షన్ల పంపిణీ కోసం 2,717 కోట్ల విడుదల చేసి కొత్త సంవత్సరం నేపథ్యంలో జనవరి 1కి ముందే పేదల ఇళ్లలో పెన్షన్ డబ్బు పొందాలని, ఒకరోజు ముందుగానే 31వ తేదీనే పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వంది అని అన్నారు. పెరిగిన పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత సొమ్ము ఇస్తున్నట్టు ఫోర్స్ కొట్టేవాడని విమర్శించారు. పెన్షన్ల కార్యక్రమం మొదలుపెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అని చెప్పారు. 200 పెన్షన్ 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయల పెన్షన్ 2000 చేశారు. ఇప్పుడు 4000 చేశారన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే 7000 రూపాయల పెన్షన్ ఏప్రిల్ నుంచే ఇస్తున్నామన్నారు. వికలాంగులకు 6000, పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్లకు 15000 ఇస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు రావని ప్రచారం చేశాడు. ఈ రోజు సచివాలయం సిబ్బందితో 1వ తారీఖు ఇంటింటికి పెన్షన్ను లబ్ధిదారులకు అందజేసి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి పింఛన్లు ఉదయమే 6 గంటలకు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం వల్ల ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. గతంలో 200 ఉన్న పింఛన్ని 2000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. తర్వాత 3000 చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చి 5 సంవత్సరాలకి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ 3000 చేశారు. తెలుగుదేశం ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలో రాగానే ఏప్రిల్ నుంచి వాళ్ళకి పింఛన్లు పెంచిస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ మేము అధికారంలో రాకముందు 2 నెలలు కూడా కలిపి వాళ్ళకి పింఛన్లు పెంచి ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇవాళ ఎక్కడా లేనటువంటి విధంగా దివ్యాంగులకి 3000 రూపాయలు పింఛన్ 6000 రూపాయలు చేసి ఉదయమే 6 గంటలకి ఇంటి దగ్గరికి వెళ్ళి లేపి తలుపు కొట్టి వాళ్ళకి ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తాం. గత ప్రభుత్వంలో కొన్ని రాజకీయ పార్టీలు తెలుగుదేశం వస్తే ఇంటి దగ్గరికి వెళ్ళేవారు, మిమ్మల్ని తిప్పుతారు అన్నారు. వాళ్ళందరికీ సమాధానం ఇవాళ మా నాయకులు, మా కార్పొరేటర్లు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవాళ పింఛన్లు డెలివరీ చేస్తూ ఉన్నారు. ఈరోజు 32వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు నగేషు, ఇంకా కార్యదర్శులు అందరూ కూడా నాయకులు ఇప్పిల్ మోహన్, మురళి, జయరాజు, నాగు అందరూ కూడా కలిపి వాళ్ళ పింఛన్లు ఇంటింటికి ఇవ్వటం వల్ల ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. భవిష్యత్తులో కూడా పారదర్శకంగా అన్ని రకాలుగా పేదవాళ్ళకి అండగా ఉంటాం, సంక్షేమ పథకాల అమల్లో అగ్రగామిగా ఉంటామని అందరికీ తెలియజేస్తూ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో పెన్షన్లు 3000 చేస్తారని చెప్పని ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది. గెలవంగానే అంతకుముందు 2 నెలలతో కలిపి ఆ నెల పెన్షన్ 4000 రూపాయలు చేసిస్తారని చెప్పని
వికలాంగులకి 6,000 ఇస్తారని చెప్పని ఏ విధంగా అయితే వాగ్దానం చేశామో ఆ వాగ్దానం నిలబెట్టుకుంటూ ఉదయం 5 గంటలకే మన వాళ్ళంతా స్టార్ట్ అయిపోయి 10-11 గంటలకల్లా పెన్షన్లు ఇవ్వడం పూర్తి చేయడం జరుగుతుంది. ఇలా జరగడంతో ప్రజలందరూ మంచి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ పంపిణీ కార్యక్రమానికి శాంతినగర్కి బోండా మహేశ్వర గారు మా అన్నయ్య గారు రావడం చాలా ఆనందకరంగా ఉంది. డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు శాంతినగర్లో పింఛన్ ఇవ్వటం ప్రజలందరూ చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. నూతన సంవత్సరం రాకముందే పింఛన్ ఇవ్వడం అన్నది చాలా ఆనందంగా భావిస్తున్నారు. ఇలాగ ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని చెప్పని మా అన్నగారు మాకు ముందుగా ఉండి నడిపిస్తున్నారు. మాకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా డివిజన్ సెక్రటరీ నాగబాబు, మా టీము, మా తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా 25వ డివిజన్లో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా 25వ డివిజన్లో రావి చెట్టు కాలువ ఒడ్డున పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మా పార్టీ నాయకులు అందరూ పెద్దలు సుబ్బారావు గారు, డివిజన్ ప్రెసిడెంట్ గోపి గారు, సాయిబాబు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో రాష్ట్ర అధికార వ్యవస్థను చిందరవందర చేసిందని, దాన్ని గాడిన పెట్టే పనిలోనే కూటమి ప్రభుత్వం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇకపై నెలలో 14 రోజులు ప్రజల మధ్య ఉంటానని, అందుకు అనుగుణంగా జిల్లా పర్యటనలు ఉంటాయని తెలిపారు. జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. దశాబ్దన్నర కాలంగా తాను రాజకీయాల్లో ఉన్నా ఇప్పుడు వచ్చింది సద్వినియోగం చేసుకోగలిగితే గొప్ప అవకాశం అవుతుందన్నారు. కరిగిపోయిన ప్రతి సెకండ్ తిరిగి రాదని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఉన్న సమయం సరిపోవటం లేదన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఏమైందంటే సార్, నాకు జీవితం చాలా గొప్ప అవకాశం వచ్చింది. వి హ్యావ్ స్ట్రగుల్. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు నాకు సంబంధించి ప్రత్యేకించి 2008 నుంచి నేను ఈ పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాను. 2014 నుంచి ఐ ఇనిషియేటెడ్ ఎ పొలిటికల్ పార్టీ. దాదాపు నాకు 1.5 డికేడ్ తెలుసు తెలియకుండాను నా జీవితం అయిపోయింది. నాకే తెలియలేదు. 1.5 డికేడ్ అయిపోయిన తర్వాత ఇట్స్ ఎ విండో. చూడటానికేమో చాలా చిన్న విండోలో అనిపిస్తుంది. నిజంగా ఏదన్నా నేర్చుకోగలిగిన, దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మటుకు చాలా గొప్ప అవకాశం. టైము మన ఏమంటుందంటే కరిగిపోతుంది, తిరిగి రాదు. పోయిన ప్రతి సెకండ్ తిరిగి రాదు కదా. నాకు ఈ 6 నెలలు వచ్చిన తర్వాత సమయం సరిపోవట్లేదు. అంటే నేర్చుకోవడానికి సమయం పడుతూ ఉంది. పరిష్కారాలు ఎత్తికే లోపు ఇంకా 100 పిటిషన్లు వస్తాయి. ఈ చూసుకుని పవర్కి అంటే వచ్చేసిన తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పాపం నిజంగా చాలా ఆశించి వస్తారు. ఎవరు కూడా సేను మోటివేషన్తో చాలామంది ఉన్నారు పాపం చేయడానికి. అఫీషియల్స్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నాకు అనిపించింది అంటే క్యాబినెట్ మీటింగ్స్లో ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితులు కానీ ఏం లేదు. వీ నీడ్ అ గుడ్ మోటివేటెడ్ లీడర్స్. నాకు అప్పుడు తిరగడం వల్ల నాకు ఏమనిపించిందంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ మనకి ఇసుక ఇష్యూస్ కానీ అంటే we want to give we are committed to give a very good governance, very clean governance, accountable governance. సో ఎంత ఇక్కడ కూర్చున్నా కానీ, ఆఫీసులో కూర్చున్నా కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేగం. మితిమీరిన వేగంతో వాహనాలు నడపొద్దని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు సూచించారు. ఆయన మాట్లాడుతూ కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన కొత్త సంవత్సరం వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదానికి గురి కావద్దన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రజలకు ముందస్తుగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. రోడ్డు ప్రమాదం బారిన పడి మీ కుటుంబం శోకిస్తుంటే సంతోషంగా ప్రారంభం కావాల్సిన నూతన సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. తాగి వాహనం నడపొద్దు, ర్యాష్ గా డ్రైవింగ్ చేయొద్దు. వేర్ హెల్మెట్, ప్రొటెక్ట్ యువర్ లైఫ్. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తరపున అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందులో భాగంగానే 6వ డివిజన్లో దాదాపు ₹1 కోటి వ్యయంతో రోడ్లు, డ్రైనేజీలు, రైలింగ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ₹186,000 కోట్ల వ్యయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతిపెద్ద ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రాబోతుందని, ఈ ప్రాజెక్టు వల్ల లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని ఆయన చెప్పారు. ఆటోనగర్లోకి భారీ వాహనాలు రావడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆటోనగర్కి కొత్త రహదారిని ₹3.5 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రాబోయే పండుగలను పురస్కరించుకుని ఆకృతి షోరూమ్ అధునాతన డిజైన్లతో నగర ప్రజల ముందుకు వచ్చింది. లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ డిజైన్స్ తో మగువుల మనసులు దోచుకునేందుకు సిద్ధమైంది. న్యూ ఇయర్, సంక్రాంతి ప్రజలకు ఇష్టమైన పండుగలని, ఆ పర్వదినాలను పురస్కరించుకుని మైమరిపించే డిజైన్స్ లో వస్త్రాలు సిద్ధం చేశామని ఆకృతి షోరూమ్ ఎండి గాయత్రి తెలిపారు. కొత్త సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే సంక్రాంతి, భోగి, కనుమ పండుగలతో పాటు వివాహాలకు ప్రతి ఒక్కరూ ఆనందంతో సిద్ధమయ్యారని తెలిపారు. నగర ప్రజలకు, తమ కస్టమర్లకు ఆకృతి షోరూమ్ ఎండి గాయత్రి అడ్వాన్స్ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే పండుగలను పురస్కరించుకుని యువతల కోసం వారిని మైమర్పించే డిజైన్స్ తమ షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. మనసుని హత్తుకునే విధంగా డిజైనర్లు రూపొందించిన నూతన డ్రెస్ మెటీరియల్స్ కు, నాణ్యమైన వస్త్రాలకు తమ ఆకృతి వస్త్ర షోరూమ్ ప్రసిద్ధిగాంచిందన్నారు. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయని పేర్కొన్నారు. లేటెస్ట్ కలెక్షన్లు, యువతులను మైమరిపించే శారీస్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని ఆమె చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రిని. హాయ్ బంగారు బొమ్మలు. ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది, న్యూ ఇయర్ వచ్చేసింది, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. మనందరికీ కావాల్సిన మంచి మంచి డ్రెస్సెస్ కలెక్షన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి మన ఆకృతి అండ్ గౌరీలో. మీరు తప్పకుండా రండి. మీకు కావాల్సిన సూట్ అయ్యే డిజైన్స్, మీకు కావాల్సిన సైజెస్, మీకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కుర్తీ సెట్స్ ప్లస్ శారీస్, ఆల్ వెరైటీస్ని మంచి రేంజెస్లో మంచిగా ప్లేస్ చేసి పెట్టాం మేము. మీరు విజిట్ చేయండి. మీ అందరికీ స్వాగతం. మంచి మంచి ఆఫర్స్ కూడా మనం అవైలబుల్గా ఉన్నాయి. ఆకృతి అంటేనే ది బెస్ట్ ప్రైస్ అండ్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఫుల్గా షాపింగ్ చేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. దేశంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర నాయకత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే దేశంలోని అన్ని మండల ప్రాంతాలలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి నూతనంగా పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవటం జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణరాజు వారధి కార్యక్రమం కోఆర్డినేటర్ కిలార్ దిలీప్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసి రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదుగుతున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని పటమట ఆర్టీసీ కాలనీలో భారతీయ జనతా పార్టీ వారిధి కోఆర్డినేటర్ కిలార్ దిలీప్ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గం పటమట బీజేపీ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ఏకగ్రీవంగా సీనియర్ కార్యకర్త రాధాను అధ్యక్షురాలుగా ఎన్నుకోవటం జరిగింది. రాధాను బీజేపీ సీనియర్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత వ్యక్తం చేసేందుకు నాయకత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారికి అండగా ఉంటామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. బాంబే కాలనీలోని ఎక్సెల్ ప్లాంట్ నందు వీధి కుక్కల సంరక్షణ కోసం 93 లక్షల రూపాయలతో కెనాల్ను ఏర్పాటు చేసి వాటి సంరక్షణ ఆపరేషన్ నిర్వహించే షెడ్ పనులను పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గుంతలుగా మారిన రోడ్లను నేడు తిరిగి వేస్తున్నామని, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం అలాగే పార్కుల అభివృద్ధితో రాష్ట్రంలోనే మోడర్న్ నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని మారుస్తామని చెప్పారు. ఈ రోజు వీధి కుక్కల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాటి బాగోగులు చూడటం, ఫుడ్ మెయింటెనెన్స్, సంతాన నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని, ఈ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్నటువంటి డివిజన్ వారీగా ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని బోండా ఉమా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వేగంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పార్కులు కానీ, అలాగే ఈరోజు 60వ డివిజను చెత్త డంపింగ్ యార్డ్లో మరి స్ట్రీట్ డాగ్స్ కోసం డాగ్స్ కెనాల్ అని చెప్పి ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసి దాంట్లో ఈ స్ట్రీట్ డాగ్స్ని, వీధి కుక్కల్ని తీసుకొచ్చి అక్కడ పెడతాం. మళ్ళీ వాటిని సంరక్షించడం, వాళ్ళకి ఆపరేషన్ చేయటం, తర్వాత వాటిని పంపించడం, వాళ్ళకి ఫుడ్ మెయింటెనెన్స్ అన్నీ కూడా మరి ఏదైతే గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయో ఆదేశాల ప్రకారం ఇక్కడ చేస్తానికి 93 లక్షల రూపాయలతో ఇవాళ వీధి కుక్కల సంరక్షణ కోసం, స్ట్రీట్ డాగ్ సంరక్షణ కోసం ఇక్కడ షెడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. వేగంగా అభివృద్ధి పనులు మొదలవుతున్న ఈ సందర్భంలో అన్ని చోట్ల కూడా రోడ్లు, డ్రైన్స్, పార్కులు, అలాగే బిల్డింగ్స్ అన్ని చోట్ల కూడా మొదలుపెట్టాం. ఇప్పటికీ 100 కోట్ల పైన ఈ 6 నెలల్లోనే సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం వెచ్చించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అతి త్వరగా ఈ నియోజకవర్గంలో పెండింగ్ ఉన్నటువంటి ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ఖచ్చితంగా ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. డివిజన్ వారీగా మా దగ్గర పెండింగ్ ఉన్న వర్కుల లిస్ట్ ఉంది, వాటిని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాం. నమస్కారం. 60 డివిజన్లో ఇప్పుడు మన కుక్కలకి ప్రతి ఒక్క చోట కూడా చాలా మనుషులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. కుక్కలు సమస్య ఎక్కువైపోతుంది. దాని గురించి ఇప్పుడు ఇక్కడ 93 లక్షలు పెట్టి ఒక హాల్ దాని గురించి కట్టిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు.
అది ఆయన ఆదేశాల మేరగా ఈ ఒక హాల్ని కట్టించి ఎక్కడున్న ఒక కుక్కల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలి దానికి ఆపరేషన్లు చేపించి ప్రతిదీ దానికి మెయింటైన్ చేసి తర్వాత ఎక్కడైతే తీసుకొచ్చారో మళ్ళీ అక్కడే తీసుకెళ్ళి వదిలిపెడతారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక కుక్కలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆపరేషన్ చేయాలని ఒక నిర్ణయించుకొని మన ఎమ్మెల్యే గారు ఈ ఒక కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా 2024 సంవత్సరంలో సిపిఐ జిల్లా కమిటీ ప్రజా సమస్యలపై మడం తిప్పని పోరాటం నిర్వహించిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. కార్మిక చట్టాల అమలు కోసం బాధితుల పక్షాన పోరాడామన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్, పరిటాల మైనింగ్ లో కార్మికులకు పరిహారం ఇప్పించడంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని ఆయన వివరించారు. దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోనేపూడి శంకర్ మాట్లాడారు. ప్రజా సమస్యలపై సిపిఐ అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. కిడ్నీ సమస్యపై తిరువూరు నుండి విజయవాడ వరకు 100 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి త్వరితగతిన రక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలతో పాటు లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియాపై పోరాటాలు సాగించడంలో రాజీ లేకుండా వ్యవహరించామని తెలిపారు. 2025లో సిపిఐ శతవసంత వార్షికోత్సవాల స్ఫూర్తితో పోరాటాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. నగర ప్రజానీకానికి, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు పాత్రికేయ ప్రపంచం ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ 2024 సంవత్సరంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లాలో ప్రజా సమస్యలపైన మడమ తిప్పని పోరాటాలు చేసినటువంటి చరిత్ర సిపిఐకి ఉన్నది. అల్ట్రాటెక్ సిమెంట్ ప్రమాదంలో 16 మంది కాలిపోయి 10 మంది చనిపోతే 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇప్పించే దశగా సిపిఐ పెద్ద ఎత్తున ఆనాటి కలెక్టర్ శ్రీమతి సృజన సహకారంతో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో నష్టపరిహారం ఇప్పించడంలో గణనీయమైనటువంటి పాత్రని పోషించడం జరిగింది. అలాగే రాంకో సిమెంట్, అలాగే పరిటాల క్వారీకి సంబంధించి వలస కార్మికులు, ఎక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పేదవారు, ఎటువంటి చట్టాలు లేవు, ఎటువంటి కార్మిక చట్టాలు అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ మైనింగ్ మాఫియా పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతూ రక్షక పరికరాలు ఉన్నటువంటి నేపథ్యంలో నలుగురు నలిగిపోతే బండరాల మధ్యన వారి కోసం సిపిఐ పోట్లాడి వారికి లేబర్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇప్పించడంలో కీలక పాత్ర వహించింది. మా పోరాటం విజయం సాధించామని చెప్పేసి మేము ఈ సందర్భంగా పాత్రికేయ ముఖంగా సగర్వంగా చెప్తున్నాం. అలాగే ప్రత్యేకించి తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఆగస్టు 27, 29 తేదీల్లో సిపిఐ ప్రజా పరిరక్షణ పాదయాత్ర 100 కిలోమీటర్ల పాదయాత్ర సక్సెస్ అయింది. ప్రధానంగా కిడ్నీ బాధితుల సమస్య పైన తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జిల్లాలో సరఫరా చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. పాదయాత్ర ద్వారా విజయవాడలో కిడ్నీ బాధితులతో బహిరంగ సభ నిర్వహించాం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. మ్యాంగో మార్కెట్లో ఉన్న షాపులన్నిటికీ ట్రేడ్ లైసెన్స్లు ఉండాలని, కోల్డ్ స్టోరేజ్లను ఫైర్ సేఫ్టీ మేజర్స్ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. మంగళవారం ఉదయం కేదారేశ్వరపేట ప్రాంతంలోని మ్యాంగో మార్కెట్ అధికారులతో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మ్యాంగో మార్కెట్లో ఉన్న షాపులన్నీ పరిశీలించారు. అక్కడున్న కోల్డ్ స్టోరేజ్లకు ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ మేజర్స్ ఉండాలని ఆదేశించారు. 1 నెల గడువు ఇచ్చి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలని షాప్ యజమానులను ఆదేశించారు. మార్కెట్ ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అక్కడ కల్పించాలని వారికి చెప్పారు. మ్యాంగో మార్కెట్ కి వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులతో అన్నారు. ఈ పర్యటనలో కమిషనర్ తో పాటు ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మల్యాద్రి, రీజనల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజా పాల్గొన్నారు.
సురక్షిత ప్రయాణానికి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ హెల్మెట్లు ధరించని వారికి కేసులు నమోదు చేస్తున్నారు. చాలా మంది ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించని కారణంగానే రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని వారు సూచిస్తున్నారు. తలకు తీవ్ర గాయాలు పాలై చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించడంతో కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరిస్తున్నారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేదంటే నిబంధనల ప్రకారం అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరిస్తున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో శ్రీ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ మన కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఉత్తర్వుల ప్రకారం వారి ఆధ్వర్యంలో ఓల్డ్ చలాన్స్ పేమెంటు, హెల్మెట్ వేరింగ్ ఆ డ్రైవ్ అన్నది గత వారం రోజులుగా చేస్తున్నాం. ఈరోజు అనగా 30వ తారీఖున వినూత్నంగా సిపి సారు నో హెల్మెట్ నో ఎంట్రీ ఆర్ నో డ్రైవ్ ఆర్ నో సేఫ్టీ అన్న క్యాప్షన్స్తో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి అందరిలోనూ అవేర్నెస్ తీసుకురావడం, హెల్మెట్ ఉన్న వాళ్ళనే ముందుకు పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు మనం ఫుడ్ జంక్షన్లో ఉన్నాం, బీఆర్టీఎస్ రోడ్డు. అదేవిధంగా ఉదయం నుంచి చూసినట్లయితే బ్యారేజ్ దగ్గర, నేతాజీ సెంటర్, వారధి, బెంజ్ సర్కిల్ దగ్గర, అలా అన్ని ఈ కుమ్మరిపాలెం ఇలాంటి ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్ని దగ్గర కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరికీ ఇదివరకు జీరోలో ఉన్నది దగ్గర ఒక 20% వరకు హెల్మెట్ వేరింగ్ అన్నది తీసుకురావడం జరిగింది. అది గ్రాడ్యువల్గా 10% చేయడానికి ఇది కంటిన్యూ చేస్తాం. అంతేకాకుండా అంతకుముందు చలాన్లు ఏవైతే ఉన్నాయో 6% ఉండేది రెమిటెన్స్ అన్నది కొన్ని యాప్ ప్రాబ్లమ్స్ వల్ల. ఈ వాహన మిత్ర ద్వారాను మీ సేవ ద్వారా పెండింగ్ చలాన్స్ అన్నీ కూడా పే చేస్తే ఇప్పటికి 84 లక్షలు నిన్నటికి కట్టించడం జరిగింది. ఆ పర్సంటేజ్ కూడా 17%కి వచ్చింది, 6% నుంచి. ఈ డ్రైవ్ అన్నది కండక్ట్ అవుతుంది. అందుకని అందరూ కూడా ఇది ఏ చలాన్ వేయడమో ఫైన్ వేయడం కోసం కాదు, ప్రజల యొక్క సేఫ్టీ కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డ్రైవ్ అన్నది. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి ప్రాణం అన్నది చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ప్రమాదంలో కనుక మృతి చెందినా గాయపడినా కూడా ఆ కుటుంబానికి తీవ్ర లోటు కనిపిస్తుంది. అది అలాంటిది లేకుండా చేయడమే ఉద్దేశంతో వేరేది కాదు. ప్రజలు ఇది గమనించాలి. కాబట్టి తమను తాము రక్షించుకోవాలంటే హెల్మెటే శిరస్త్రాణమే ముఖ్యం. 1998 డిఎస్సిలో నష్టపోయిన 2023లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఓపెన్ మెరిట్లో ఉద్యోగాలు ఇవ్వటం వల్ల మరోసారి నష్టపోయాయని బీసీ, ఎస్సీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు న్యాయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని అఖిల భారత ఓబీసీ సంఘం అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1998 డిఎస్సిలోనే ఓసీ వారికి మొదటగా 50 మార్కులు, బీసీ వారికి 45 మార్కులు, ఎస్సీ వారికి 40 మార్కుల ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని, కానీ ఆయా కేటగిరీలో తగినంత మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించలేకపోవడం వల్ల ఓసీ వారికి 45, బీసీ వారికి 40, ఎస్సీ వారికి 35 మార్కులుగా నిర్ధారించి ఇంటర్వ్యూకు పిలిచారని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2023 ఏప్రిల్ నెలలో ఓపెన్ మెరిట్ ప్రాతిపదికగా
1998 డిఎస్సి వారికి ఎంటీఎస్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వటం వల్ల కర్నూలు, కడప, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఉన్న బీసీ, ఎస్సీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. క్యారీ ఫార్వర్డర్ పోస్టులని కొన్ని జిల్లాలకి న్యాయం చేసి ఆనాడు ఉన్న పోస్టులకు ప్రామాణికంగా తీసుకొని కనీసం ఆయా కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన ఇవ్వకుండా, అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఓపెన్ మెరిట్లో ఇవ్వటం ద్వారా ఉద్యోగం అవసరం ఉన్న వారికి రాకుండా పోయాయన్నారు. గత 2.5 దశాబ్దాలుగా 1998 డిఎస్సిలో నష్టపోయినటువంటి అభ్యర్థులు దీర్ఘకాలికమైనటువంటి ఉద్యమాలు చేపట్టినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ గత ప్రభుత్వ హయాంలో 2023లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఓపెన్ కేటగిరీలో మరి ఏదైతే భర్తీ చేసినటువంటి 98 డిఎస్సికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయంలో కేవలం ఓపెన్ కేటగిరీ అభ్యర్థులను మాత్రమే భర్తీ చేయటం వల్ల, బీసీసీ కేటగిరీ అభ్యర్థులకి మాత్రమే న్యాయం చేయటం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ అభ్యర్థులు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురయ్యారు. ఈ అన్యాయానికి గురైనటువంటి అభ్యర్థులందరూ కూడా బీసీ, ఎస్సీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులకి న్యాయం చేయటానికి మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు సత్వరమే చర్యలు తీసుకోవాలని జాతీయ ఓబీసీ సంక్షేమ సంఘం తరపున మరియు 1998 డిఎస్సి వల్ల నష్టపోయినటువంటి అభ్యర్థుల సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్, 98 డిఎస్సి స్టేట్ జనరల్ సెక్రటరీ. మేము గత 25 సంవత్సరాల నుండి సమస్య కోసం పోరాడుతూ ఉన్నాం. గత ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా 98 డిఎస్సిలో ఎంతమంది అయితే మిగిలి ఉన్నారో అందరికీ న్యాయం చేస్తారని చెప్పి విల్లింగ్ ఇప్పించుకొని విల్లింగ్లు ఇప్పించుకునే సందర్భంలో ఎలాంటి కండిషన్ లేదు, ఓపెన్ మెరిట్ లేదు, క్యారీ ఫార్వర్డ్ లేకుండా జాబులు ఇచ్చే సందర్భంలో మాత్రమే ఓపెన్ మెరిట్ అని తీసుకొచ్చి రిజర్వేషన్ వర్గాల వరకు పూర్తిగా అన్యాయం చేశారు. కావున దాదాపుగా బీసీ వర్గాలు 1074 మందిని మిగిలిపోయారు, ఎస్సీ వర్గాలు 600 చిల్లర మిగిలిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందించిన ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడి. గత ప్రభుత్వం వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇకపై 14 రోజులు ప్రజల మధ్య ఉంటానని స్పష్టం. మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దని సూచించిన సిపి రాజశేఖర్ బాబు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదానికి గురి కావద్దని హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.